పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఇదే ఇప్పుడు ట్రెండ్ గా మారింది. అందమైన లొకేషన్స్ లో కాబోయే జంట ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ పేరుతో సినిమాల రేంజ్ లో ఫోటోలు దిగుతున్నారు. ఎన్నో థీమ్స్ స్టైల్స్ తో నూతన వధూవరులను ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్లు తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. అయితే కొన్ని రోజులుగా సిల్వర్, గోల్డెన్ జూబ్లీ పేరుతో ఎల్డర్ కపుల్స్ కు కూడా ఫోటో షూట్స్ పై ఇష్టం పెరుగుతోంది. రిటైర్మెంట్ ఏజ్ లో తమ పేరెంట్స్ కి డిఫరెంట్ థీమ్స్ తో ఫోటో షూట్స్ ను చేయిస్తున్నారు యువత. ఒకప్పుడు పెళ్లి అంటే పచ్చని పందిళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడు ముళ్ళు, 7 అడుగులతో పాటు రుచికరమైన భోజనం, గుర్తుంచుకునేలా కొన్ని ఫోటోలు. కానీ ఇప్పుడు వాటన్నింటితో పాటు కళ్ళు చెదిరే లొకేషన్లలో ప్రీ పోస్ట్ వెడ్డింగ్ షూట్లు కూడా కలిపితేనే అసలైన పెళ్లి అని అంటున్నారు యువ జంటలు. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్స్, ఆ తర్వాత పోస్ట్ వెడ్డింగ్ ఫోటోలు, వీడియోల కోసం ఎంత దూరమైనా ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే క్రేజ్. ఇందులో రీల్స్, వీడియో సాంగ్స్ తో ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇదే కాక మెటర్నిటీ కపుల్ షూట్స్, బేబీ ఫోటో షూట్స్ కామనే. కానీ ఇప్పుడు రిటైర్ అయ్యే పెద్దవారికి వాళ్ళ పిల్లలు డిఫరెంట్ థీమ్స్ తో ఫోటో షూట్స్ ను గిఫ్ట్ గా ఇస్తున్నారు. వారి లైఫ్ లో ఒకప్పుడు చేయలేని ఆటపాటలను గుర్తు చేసేలా సరదాగా ఎల్డర్ కపుల్ షూట్స్ ప్లాన్ చేస్తున్నారు ఇప్పటి జనరేషన్ పిల్లలు. గత 5 ఏళ్లుగా కొత్త తరహా ట్రెండ్ మొదలైందంటున్నారు ఫోటోగ్రాఫర్స్. Apart from wedding, like people are coming up and telling us that we needs to give some surprise which they have not experienced in their life. We want to give surprise to our parents on their 50th anniversary or on their 50th birthday or on their 25th anniversary. Because seeing this trend, they also feel that our parents has struggled a lot and they have not they miss this moment, so we should give them some surprise with this, and they can enjoy this moment in their retirement life and all. ప్రస్తుతం ఇండియాలో చాలా మెట్రో సిటీస్ లో ఉండే పేరెంట్స్ కు తమ కిడ్స్ ఫోటో షూట్స్ చేయిస్తూ లైఫ్ టైమ్ మెమరీస్ ను కానుకగా ఇస్తున్నారు. ముఖ్యంగా రిటైర్మెంట్ డే, 25 ఇయర్స్ వెడ్డింగ్ యానివర్సరీ, 30 ఇయర్స్, షష్ఠి పూర్తి వంటి ప్రత్యేక ఆకేషన్స్ లో ఈ తరహా షూట్స్ కు మంచి డిమాండ్ వస్తుందంటున్నారు ఫోటోగ్రాఫర్స్. వింటేజ్ థీమ్ లో ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టు చెబుతున్నారు. డిఫరెంట్ థీమ్ సెటప్స్, లొకేషన్స్ లో వారికి సూట్ అయ్యే సాంగ్స్ తో 3-4 డ్రెస్ థీమ్స్ లో వీడియోస్, ఫోటోస్ తీస్తున్నారు. వారి లైఫ్ లో కపుల్స్ మధ్య జరిగిన మెమరబుల్ సన్నివేశాలని థీమ్స్ గా తీసుకొని రీల్స్, వీడియోస్ చేస్తున్నారు. అయితే రెగ్యులర్ గా చేసే వెడ్డింగ్స్, ప్రీ వెడ్డింగ్ సాంగ్ షూట్స్, ప్రెగ్నెన్సీ ఫోటో షూట్స్ కు భిన్నంగా ఎల్డర్ కపుల్ ఫోటో షూట్స్ ఉంటున్నాయని చెబుతున్నారు నిర్వాహకులు. ఇదే కాక షష్ఠి పూర్తి, 25 ఇయర్స్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేయడం ద్వారా ఇప్పటి జనరేషన్ కు పెళ్లి బంధం గొప్పతనం, వారి పిల్లల కోసం కష్టపడ్డ విధానం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మీద అవగాహన పెరుగుతుందంటున్నారు. పేరెంట్స్ వాళ్లకు రిటైర్మెంట్లు, వాళ్లకు 50 యానివర్సరీ, వాళ్ళ మెమరీస్తో వాళ్ళ పిల్లలు యుఎస్లో ఉంటారు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఫోటోషూట్ చేయించుకుంటారు వాళ్ళతో. అవన్నీ మేము మా వర్క్లో చేస్తాం. ఇప్పుడు ఆ ట్రెండ్ అంటే ఎక్కువ చాలా అందరికీ ఇష్టం పడుతుంది. పెళ్లి అనే కాదు, పుట్టినరోజుతో పాటు శుభ కార్యక్రమం ఏదైనా సరే ఫోటో, వీడియో షూట్లకు అధిక ప్రాధాన్యతమిస్తున్నారు. ఇందుకోసం అందమైన ప్రాంతాలను ఎంపిక చేసుకుని ఫోటో షూట్లకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న టూరిజం ప్లేసులు గోవా, కేరళ, కాశ్మీరుతో పాటు సముద్ర తీరాలు, నదులు, రిసార్ట్లు, పార్కులు ప్రస్తుతం ఫోటో షూట్లతో కలకలలాడుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని లంబసింగి, అరకు, పాడేరు, చింతపల్లి, మారేడుమిల్లి, రంపచోడవరంతో పాటు నల్లమల, శేషాచలం అటవీ ప్రాంతాలు కూడా యువజంటల ఫోటో షూట్లకు అడ్డాలుగా మారిపోయాయి. మరికొందరైతే ఈ షూట్ల కోసం ఫోటోగ్రాఫర్లను వెంటబెట్టుకుని దేశ విదేశాలకు కూడా వెళ్లి వస్తున్నారు. ట్రెండ్కు తగ్గట్లు సినీ పాటలకు స్టెప్పులు వేస్తూ తమ ప్రేమను, అనుబంధాన్ని వ్యక్తం చేసేలా ఫోటోలు తీయించుకుంటూ మురిసిపోతున్నారు. దీంతో సీజన్లో తమకు చేతి నిండా పని దొరుకుతుందంటున్నారు ఫోటోగ్రాఫర్స్. లైఫ్ టైం మెమరీగా ఉండేలా తమ పేరెంట్స్ కు ఫోటో షూట్స్ తో కొత్త అనుభూతిని అందిస్తున్నారు వారి కిడ్స్. అయితే లొకేషన్ థీమ్ను బట్టి 25,000 నుండి 5 లక్షల వరకు ఎల్డర్ కపుల్స్ ఫోటో షూట్స్ ఖర్చు అవుతాయి అంటున్నారు. సో ఇప్పుడు మార్కెట్లో ప్రీ సారీ సెరమనీ, ప్రీ బర్త్డే, ప్రీ వెడ్డింగ్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సిల్వర్ జూబ్లీ అని, గోల్డెన్ జూబ్లీ అని నడుస్తుందండి. ఎందుకంటే పేరెంట్స్కి ఇంతకుముందు ఎలాంటి మెమరీస్ లేవు.
వాళ్ళ పిల్లలు వచ్చే మా దగ్గర మాట్లాడుతున్నారు. సో మా పేరెంట్స్కి ఎలాంటి మెమరీస్ లేవు, ఇప్పుడు ఒక్కటే వాళ్ళకి ఛాన్స్ ఉంది. సిల్వర్ జూబ్లీ ఈవెంట్ వాళ్ళు సిల్వర్ జూబ్లీకి, గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ వాళ్ళు గోల్డెన్ జూబ్లీకి. సో పిల్లలు వచ్చి మాట్లాడి మా ఫాదర్కి ఏదైనా మంచి మెమరీస్ ఏం చేద్దాం అనుకుంటే, అలాగే ఇప్పుడు మనకి ఈవెంట్కి బిఫోరు ప్రీ సారీ, ప్రీ ధోతి, ప్రీ వెడ్డింగ్ లాగానే ప్రీ సిల్వర్ జూబ్లీ అని, ప్రీ గోల్డెన్ జూబ్లీ అని సాంగ్ తీసుకొని వాళ్ళకి రిలేటెడ్ అంటే వాళ్ళకి సూటబుల్గా మంచి సాంగ్ తీసుకొని సూటబుల్గా ఆడియో కానీ వీడియో కానీ పర్ఫెక్ట్గా లొకేషన్ తీసుకొని చేస్తున్నామండి. ఫోటోగ్రఫీ అనేది ఫస్ట్ చెప్పాలంటే మెమోరీస్ అండి. అది ఆ మెమొరీస్ మనం గడిచిన తర్వాత ఏది వెనక్కి చూడాలనుకున్నా చూడలేం. సో ఆ మెమొరీస్ని క్యాప్చర్ చేయడమే ఫోటోగ్రఫీ. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ మూమెంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి చూసుకోవాలంటే అది ఒక్కటే. కాబట్టి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారండి. అయితే ఒకప్పుడు ఫోటోలు తప్ప సినిమా తరహాలో సాంగ్ షూట్స్ చేయించుకోవడం కొత్త ఎక్స్పీరియన్స్ అంటున్నారు ఏజ్డ్ పర్సన్స్. పిల్లల బలవంతం మీద సరదాగా ఫోటో షూట్స్ లో పాల్గొంటున్నామని చెబుతున్నారు. మొత్తానికి యువజంటలకే కాదు, రిటైర్డ్ ఏజ్ లో కూడా రీల్స్ ఫోటో షూట్స్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఎన్ఆర్ఐ కిడ్స్, ఉద్యోగుల పిల్లలు వారి పేరెంట్స్ కి థీమ్ ఫోటోగ్రఫీతో మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తున్నారు. ఇందుకోసం ఖర్చుకు వెనకట్టం లేదు.